హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే చాలా మూవీస్ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఆ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అండ్ ఇంకా కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే కావాల్సింది, ఆ మూవీస్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఆ మూవీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి ఏ డేట్న రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. లైక్ మనకు భర్తమాస్యంలోకి విజ్ఞప్తి మూవీ అయితే మనకి ఈరోజు అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో ఈసారి ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే జరిగింది. సో ఏ డేట్న రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 హాట్స్పాట్ టూ మచ్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఈ రోజు అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు ఆహాలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో హాట్స్పాట్ టూ మచ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు ఆహాలో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 చాపత్తా చా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 19th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఒక రోజు ముందే అయితే రిలీజ్ అయితే అయిపోయింది కాబట్టి చాలా మంది అయితే చూసి ఉంటారు. సో చూడని వాళ్ళు ఉంటే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 కెన్నడీ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ కెన్నడీ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని వచ్చేసి మనకైతే టీజర్ ట్రైలర్ చూసి వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 లక్కీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే జీవి ప్రకాష్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకి థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ రోజున అంటే మనకు ఫిబ్రవరి 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 5 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు మార్చ్ మంత్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనం ఫిబ్రవరి మంత్లోనే ఓటీటీలోకి అయితే మనకు వచ్చేస్తుందని అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వన్ పీస్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో. నెంబర్ 6 దిస్ యువ క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మనకు లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి, అంటే మనకు ఇంకా 3 డేసే ఉంది. సో అప్పుడైతే మనకు ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో చాలా రోజుల ముందు టీజర్ ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో చూసి చాలా బాగా నచ్చిన వాళ్ళకైతే మనకి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ అయితే మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 7 బిడ్జెట్ అండ్ సీజన్ 4 వెబ్ సిరీస్ సంబంధించిన పార్ట్ 2 వెబ్ సిరీస్. సో పార్ట్ 1 అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది నెట్ఫ్లిక్స్లో అయితే. సో నెట్ఫ్లిక్స్ మనకి ఛానల్ని చూసే వాళ్ళకి అందరికీ అయితే తెలిసి ఉంటుంది. సో ఈ బిడ్జెట్ అండ్ సిరీస్ అయితే చూస్తున్నాం, మీ అందరికీ అయితే తెలిసే ఉంటుంది. సో సీజన్ 4 దాకా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో సీజన్ 4లో మనకు పార్ట్ 1 అయితే రిలీజ్ అయితే అయింది. సో పార్ట్ 2 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లోకి అయితే ఈ ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు బిడ్జెట్ అండ్ సంబంధించిన సీజన్ 4 సంబంధించిన పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే మనకు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే యంగ్ షెర్లాక్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో. నెంబర్ 9 గాంధీ టాక్స్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ మనకైతే మంచి హిట్గా అయితే నిలవలేకపోయింది. సో ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ తెలుగులో కూడా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో చాలామంది అయితే మనకి ఈ మూవీని అయితే మిస్ అయి ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఈ ఫిబ్రవరి 28th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ గాంధీ టాక్స్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 సుబేదార్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది మనకు సుబేదార్ మూవీ. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు ఈ మూవీస్ని. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే సుబేదార్ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 11 హనీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగులోనే రిలీజ్ అయితే అయింది. థియేటర్లోకి అయితే రిలీజ్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సనెక్స్ వాళ్ళు ఇది తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ ఫిబ్రవరి 27th నుంచి అయితే కన్ఫామ్గా అయితే హనీ మూవీ అయితే మనకు సనెక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 12 ఓం శాంతి శాంతి హీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే వాళ్ళు తీసుకున్నారు. సో
వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ ఫిబ్రవరి 27 నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకు ఓం శాంతి శాంతి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్లో ఫ్లాప్ అయింది. సో ఈ మూవీ ఫిబ్రవరి 27 తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 భర్తమా సెన్లకు విజ్ఞప్తి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి రవణ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా అయితే మనకి మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో సంక్రాంతి ఫెస్టివల్ రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా మనకైతే ఇప్పుడు దాకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో చాలామంది అయితే చూసేసి ఉంటారు. సో ఇక ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో నేను ఒక కామెంట్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో థియేటర్కి వెళ్ళి చూసినా కానీ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా బ్రో అని. సో మీ అందరికీ అయితే మనకి మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అయితే జరగడం అయితే జరిగింది. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మనకు ఈసారి మనకైతే ఈ ఫిబ్రవరి 27 తారీఖు నుంచి అయితే జీ5లో అయితే ఈ భర్తమా సెన్లకు విజ్ఞప్తి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 14 ఫంకీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ చెప్పుకోదగ్గ హిట్గా అయితే కాలేకపోయింది. సో మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మనకి యావరేజ్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకునే రోజులు తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు మార్చి 11వ తారీఖు నుంచి లేదు కన్ఫామ్గా అయితే ఫంకీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 15 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ మంత్ని అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మనకు మన ఇండియాలో వచ్చేసి హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని సో మనకు గూగుల్ తల్లే చూపెడుతుంది. సో మీకు అంతలా డౌట్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోండి. సో డేట్ వచ్చినప్పుడు నేను పక్కాగా అయితే వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. నెంబర్ 16 సంతోష్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న కపుల్ ఫ్రెండ్లీ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో నిన్న వచ్చేసి మనకైతే ప్రభాస్ గారి సక్సెస్ మీట్ కూడా ఉంచెల్లి వీడియో కూడా అనౌన్స్మెంట్ రిలీజ్ అయితే చేసేసారు. సో వీడియో కానీ చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్గానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మిడ్ మంత్ మనకు మార్చ్ 2nd వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ చేసే ఛాయిస్ అయితే ఉంది. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చేసి మనకైతే ఈ మూవీకి సంబంధించిన థియేటికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ 16 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గాయస్. హోప్ యు గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.